హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీనాస్ లైఫ్ అండ్ ఫ్లేవర్స్. ఈ పాటికే మీకైతే అర్థమైపోయి ఉంటుంది అనమాట ఈ వ్లాగ్ ఎందు గురించి అనేది. అదే అండి, అమావాస్య తర్వాత వచ్చే ఫస్ట్ బుధవారం అయితే నేను ఇలా నా పూజ గదిని క్లీన్ చేసుకునే పని పెట్టుకుంటాను. నాకు ప్రతి అమావాస్య తర్వాత వచ్చే బుధవారం నాకు కుదిరిన బుధవారం, అంటే అమావాస్య తర్వాత మనకి ప్రతిసారి కుదరదు కదా. సో నాకు ఎప్పుడు కుదిరితే ఆ బుధవారం అనమాట మంచిగా దేవుడు గదంతా క్లీన్ చేసుకుంటా. ఫస్ట్ అయితే పటాలు ఈజీగా అయిపోతాయి కదా, పటాలు క్లీన్ చేసుకుంటా. ఇంకా దేవుడు విగ్రహాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. నేను యాక్చువల్లీ ఆ వీడియో రికార్డ్ చేయలేకపోయాను, బట్ నెక్స్ట్ టైం నేను మంచిగా రికార్డ్ చేసి నేను ఎలా నా దేవుడు విగ్రహాలని నేను ఎలా క్లీన్ చేసి పెడతాను అనేది కూడా ఒక వీడియో తీసి పెడతాను. సో ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట. క్లీన్ చేసి అన్నీ ఒక దగ్గర పెట్టుకొని మంచిగా అన్నీ తుడిచేసుకుని ఒక క్లీన్ క్లాత్ తీసి పటాలన్నీ నీట్గా తుడిచిపెట్టుకుంటాను. ఇంకా పటాలు తుడిచేసాక నెక్స్ట్ మన ఇదేంటంటే బొట్లు అనమాట. బొట్లు పెట్టుకోవడానికి కూడా మనకి ఏమేమి అవసరమో చందనం, పసుపు, ఇంకా కుంకుమ అన్నీ కూడా దగ్గర పెట్టుకుంటాను. నేను ఇక్కడ పసుపు చందనం కలిపేసి ఒకసారి ఒక దగ్గర పెట్టుకుంటాను అనమాట. ఇంకా నేను బొట్టులు అనేవి చేతితో పెట్టను, ఎందుకంటే చేతితో పెడితే ఎక్కువ మెస్ అవుతుంది, ఇంకా చాలా పెద్ద పెద్దగా వస్తాయి, చాలా కుంకుమ కూడా వేస్ట్ అయిపోద్దని అనిపిస్తుంది నాకు. సో నేను 2 ఇయర్ బడ్స్ ఇంకా 2 మన అగ్గిపుల్లలు ఉంటాయి కదా అవి దగ్గర పెట్టుకుంటాను అనమాట. 2 ఇయర్ బడ్స్ని చందనంలో డిప్ చేసి, ఒకటి చందనం బొట్టులకి, ఇంకొకటేమో కుంకుమ పట్టాలి కదా. సో మనం చందనంలో డిప్ చేస్తే కొంచెం తడిగా ఉంటే ఈజీగా కుంకుమ కూడా మనం పెట్టుకోవచ్చు, కుంకుమ బొట్టులు కూడా అంటుకుంటాయి అన్నమాట. నేను అలా చేస్తాను. ఇలా పెట్టుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఎక్కువ మెస్ అవ్వదు, నెక్స్ట్ నీట్ అండ్ క్లీన్గా వస్తుంది. అక్కడ నా వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే చుట్టూ అష్టలక్ష్ములు కూడా ఉంటారు. అవి చిన్న చిన్న బొట్లు పెట్టడం కూడా చాలా ఇబ్బంది ఏం కాదు, అంటే పాడైపోద్ది, పెద్ద ఫేసెస్ కవర్ అయిపోయినట్టు ఉంటుందని నేనేం చేస్తానంటే అలా పెడతానమాట. ఇది నేను కనుక్కున్న ట్రిక్, నాకు చాలా ఈజీ అనిపించి నేను నా బుర్ర కొంచెం వాడి ఈ ట్రిక్ని కనుక్కున్నాను అనమాట. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి మీకు కావాలంటే ట్రై చేయండి. మీకు నచ్చితే నాకు చెప్పండి కమెంట్స్లో బాగా వర్క్ అయిందా లేదా అనేది. నేనైతే ఇలానే చేస్తాను. ఇలా అయితే చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది మంది వర్క్. ఎంత ఫాస్ట్గా అంటే మీరు అసలు అనుకోలేరు. నార్మల్గా మనం చేతితో పెడితే కొంచెం ఎక్కువ మెస్ అవుతుంది, ఇంకా పెద్ద పెద్ద బొట్లు వచ్చేస్తాయి, ఇంకా కింద ఎక్కువ పడిపోద్ది. మ్యాక్సిమం దేవుడి కంట కింద పసుపు కుంకాలు కింద పడకూడదు ఎక్కువ, సో కింద ఎక్కువ పడిపోద్దని నా ఫీలింగ్. సో అందుకే నేను ఇలా చేస్తుంటాను అనమాట. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, సరేనా. ఇంకా మంచిగా విగ్రహాలన్నిటికీ మంచిగా బొట్లు పెట్టుకున్నాక, ఇంకా విగ్రహాలకి అంటే పటాలు పెట్టుకున్నాక ఇంకా విగ్రహాల దగ్గరికి వెళ్ళాలన్నమాట. విగ్రహాలకి కూడా నేను మంచిగా ఇలానే పెట్టుకుంటాను. విగ్రహాలు కూడా చిన్న చిన్నగా ఉంటాయి కదా, సో మనం ఇలా పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా, అంటే అస్సలు చెదరదు, చాలా బాగా వస్తుంది. ఇంకా విగ్రహాలు అన్నిటికీ మంచిగా ఫొటోస్కి విగ్రహాలకి అన్నీ పెట్టేసుకొని అవన్నిటికీ మంచిగా సింహాసనం మీద విగ్రహాలన్నీ సింహాసనం ఉంటుంది కదా అక్కడ మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. నేను ఈ వర్క్ చేయడానికి ఆ బుధవారం రోజు అలా అయితే ఆ రోజు కొంచెం ఎర్లీగానే లేచిపోతాను. 4కి అలా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మంచిగా స్నానం చేసి దేవుడి పనిలో వచ్చేస్తానమాట. ఇంకా దేవుడి పని ఇలా ఈ టైంలో చేసుకుంటే చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది, కామ్గా హ్యాపీగా చేసుకోవచ్చు అని నా ఫీలింగ్. దేవుడి పైన కాన్సన్ట్రేషన్ మొత్తం ఉంటుంది, భక్తితో శ్రద్ధతో చేసుకోవచ్చు. నాకు చాలా కామ్గా ఉండాలి దేవుడి పని ఏదైనా చేసినప్పుడు, అదొక ఆరా అనమాట, నాకు తెలుస్తుంది. చాలా మైండ్లో అయినా మనసులో అయినా ఆ కామ్నెస్ నేను ఫీల్ అవుతాను. నెక్స్ట్ బుధవారం ఇలాంటప్పుడు స్కూలు ఆఫీసెస్ ఉంటాయి కదా మన ఇంట్లో. సో మనం కొంచెం ఎర్లీగా లేచి చేయడం వల్ల
పని కూడా కొంచెం ఈజీగా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది, ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా. ఇంకా ఆ టైంకి మనం ఆ పనులు కూడా మన కుకింగ్ అని ఏమున్నా అవి కూడా మనం మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫొటోస్ అన్నిటికీ మంచిగా బుట్టలన్నీ పెట్టేసి మంచిగా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది అయిపోయాక ఇంకా మన పైన దేవుడు గుడి ఉంటుంది కదా, మాదైతే పైకి ఉంటుంది, చాలా కింద వరకు ఉండదు, పైన ఉంటుంది. సో చిన్నగా ఉంటుంది నా పూజ గది, అక్కడ పైనే ఉంటుంది. మంచిగా అక్కడ అరేంజ్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే దేవుడి గదిని మంచిగా క్లీన్ చేసుకొని ఒక క్లాత్తో క్లీన్ చేసుకొని అక్కడ ఏం డస్ట్ ఉన్నా మన అక్షింతాలు పువ్వులు కొంచెం పడిపోతాయి కదా, అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడిని అన్నిటికీ మంచిగా ఇలాగ నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట. అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని అప్పటికే 6 ఇలా అయిపోయింది. సో ఫస్ట్ గుమ్మానికి మంచిగా పసుపు కుంకాలతో బొట్లు పెట్టి తర్వాత బయట కూడా ముగ్గు వేసుకున్నాను. ముగ్గు మంచిగా వేసుకున్న తర్వాత దేవుడికి మంచిగా పువ్వులు సమర్పించుకోవాలి. దేవుడికి పువ్వులు పెట్టేటప్పుడు నాకు దేవుడికి పువ్వులు పెట్టడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇప్పుడైతే అసలు దేవుడికి అలా నింపుగా పువ్వులు పెడుతుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరేలా ఉంటుంది నా మనసులో. చాలా అంటే చూసి చాలా ఇష్టంగా పెడతానన్నమాట. కలర్ కాంబినేషన్స్ అని పింక్ ఇలా బాగా కనిపిస్తుంది, అలా చాలా ఇష్టంగా పెడతాను. నెక్స్ట్ దేవుడికైనా ఒక అమ్మాయికైనా కంప్లీట్నెస్ ఒక పువ్వులతోనే వస్తుంది. మనం ఎంత కాస్ట్లీ పట్టు చీర కట్టుకున్నా, ఎంత కాస్ట్లీ నగలు వేసుకున్నా, ఎంత అలంకరించుకున్నా చివరికి పువ్వులు పెట్టుకుంటేనే ఆ లుక్ అనేది కంప్లీట్ అవుతుంది కదా. ఫర్ ష్యూర్గా అలానే కంప్లీట్ అవుతుంది. పువ్వులు ఇంత రెడీ అయ్యావో కొంచెం పువ్వులు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి అంటారు నార్మల్గా అయినా. సో పువ్వులు పెట్టుకుంటే ఇదే వేరు కదా. సో అలా అనమాట. దేవుడికి కూడా అంతే. దేవుడికి ఎంత ఎక్కువ పువ్వులు పెడితే అంత కళగా అనిపిస్తారు నాకైతే. నేనైతే మార్చి దేవుడిని గడిగడికి చూస్తుంటాను, అంత బాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ పువ్వుల అలంకరణ మంచిగా అయిపోయిన తర్వాత ఇంకా దీపాల కోసం అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇదంతా నేను ఎలా పూజ చేసుకుంటాను అనేదే చూపిస్తున్నాను. ఏదైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి. ఇంకా నేను దీపాలు మంచిగా అరేంజ్ చేసుకుంటాను అన్నమాట. దీపాలకి అన్నిటికీ మంచిగా బొట్లు పెట్టుకొని ఇంకా దీపాలు అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ దీపాలు పెట్టేటప్పుడు, దీపాలైనా ప్రసాదాలైనా మనం పెట్టేటప్పుడు దేవుడు నామస్మరణ చేసి పెడితే నేను అలానే పెడతాను. అంటే ప్రతి ఒక్క దేవుడికి మనసులో అనుకొని ప్రతి ఒక్క దీపం పెట్టేటప్పుడు అలా మనసులో చెప్పుకొని నామస్మరణం చేసుకొని నేను దీపం అయితే పెడతాను అన్నమాట. మీరు ఎలా దీపారాధన చేస్తారో నాకు చెప్పండి, సో దట్ నేను కూడా కొంచెం నేర్చుకుంటాను. ఇదంతా నాకు తెలిసిన పద్ధతిలో చేస్తున్నాను. నేను ఎలా పూజ చేస్తున్నాను అనేదో చెప్తున్నాను. ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్పండి, సరేనా. ఇంకా మంచిగా దీపం పెట్టిన తర్వాత నాకు ఇంట్లో రోజు ధూపం పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. నేను ప్రతిరోజు ధూపం వేస్తాను మా ఇంట్లో. నాకు అదేంటో ధూపంకి చూస్తే ఇంట్లో ధూపం స్మెల్ ఉన్న ఆ పొగున్న చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మైండ్కి కూడా చాలా కామ్గా అనిపిస్తుంది. నాకు ఆ ప్లెజెంట్నెస్ అనేది తెలుస్తుంది అనమాట. ఇంట్లో ధూపం అలా ఉంటే, ఆ స్మెల్ వస్తే చాలా ఇష్టం నాకు. చాలా ఎక్కువ ప్రతి ఒక్క రోజు నేను వేస్తాను. మ్యాక్సిమం ప్రతి ఒక్క రోజు వేయడానికి ట్రై చేస్తాను. ప్రతి ఆల్టర్నేటివ్ డే మాత్రం ఫర్ ష్యూర్గా ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు లక్షవారాలు, శుక్రవారాలు, ఇంకా బుధవారాలు, మంగళవారాలు ఎలా అంటే నేను 2 days అంటే మార్నింగ్ వేస్తాను, ఈవినింగ్ కూడా ధూపం వేస్తాను అనమాట ఇంట్లో. ఇలా ధూపం వేసి ఇంకా మంచిగా నేను దేవుడిని ప్రార్థించుకుంటాను. ఇంకా ధూపం అన్నీ అయిపోయాక మంచిగా దేవుడికి మొక్కుకొని ఇంకా ఆరతి ఇస్తానన్నమాట. ఆ రోజు నా ఆరతి ఇచ్చే ఉంటుంది కదా, ఆ ఆరతి ఇచ్చింది అయితే కనిపించట్లేదు. మా బుజ్జిగాడు ఆ రోజు కింద పెట్టేటప్పుడు ఎక్కడో పడేశాడు వాడు బొమ్మల్లో. వాడు గంట ఉంటుంది కదా, అది ఇంకా దేవుడికి ఆరతి ఇచ్చింది కూడా ప్రతిసారి పిల్లలకి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అది పట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట. అలానే వాడు ఎక్కడో బొమ్మల్లో వేసేసాడు, అది వెతకాలి. ఈరోజు అయితే నేను ప్రమిదలో పెట్టేశాను మనస్ఫూర్తిగా. ఇలా మంచిగా నా పూజా విధానం అయితే ఇలా ఉంటుందండి. ఇంకా మీకు నచ్చితే
Please do like, share and subscribe to my channel. Thank you for watching.